ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ జీది దశాంశ కెరియర్ చార్ట్ చూస్తే ఆయన లగ్నం వచ్చి వృషభ లగ్నాధిపతి శుక్రుడు కేంద్ర స్థానంలో స్ట్రాంగ్గా ఉన్నాడు. అలాగే 9th అండ్ 10th లార్డు ధర్మ కర్మాధిపతి అయిన శనీశ్వరుడు ఓన్ హౌస్ 9th ధర్మస్థానంలో 9th ఓనర్షిప్ అయ్యి మకర రాశిలో స్ట్రాంగ్గా ఉన్నాడు. ఈ దశం చార్ట్ ప్రకారం దశలు చూస్తే 96 నుంచి 2008 వరకు శుక్రుడి దశ, 2008 నుంచి 2020 వరకు సాటర్న్ దశ. ఈ దశల్లో ఆయన సినిమాలన్నీ గ్రేట్ హైట్స్ తీసుకుని వెళ్ళాయి. ఎందుకంటే ఆయన శనీశ్వరుడు 9th అండ్ 10th లార్డ్ అయ్యాడు కాబట్టి ఓన్ హౌస్ మళ్ళీ ధర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి. అలాగే 2020లో సూర్యుడి దశ స్టార్ట్ అయింది, అది 2032 వరకు ఉంటుంది. ఈ సూర్యుడు వృషభ లగ్నానికి 4th లార్డ్ అయ్యి మళ్ళీ ధర్మస్థానంలో 9th హౌస్లో శనీశ్వరుడితో కలిసి కూర్చున్నాడు. దీన్ని బట్టి సన్ ఈజ్ నథింగ్ బట్ కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్. రాజకీయం ఇప్పుడు ధర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి రాజధర్మంతో సమాజానికి మంచి చేయాలని ప్రాకులాడతాడు. అలాగే ఈ దశలను చూస్తే సన్ కాబట్టి ఆయనకి 2028, 2029లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మెయిన్ రాశి చార్ట్ ప్రకారం రాహు దశ ఎలా ఉంటుందో కన్క్లూజన్ కోసం కింద ఇచ్చిన లింక్ చూడండి. థ్యాంక్ యూ.